నాలుగో జాబితాపై వైసీపీ కసరత్తు చేస్తోంది. సంక్రాంతి సందర్భంగా 3 రోజులు బ్రేక్ ఇవ్వగా ఇవాళ లిస్టుపై తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటికే 3 లిస్టులు ఇచ్చిన వైసీపీ 59 నియోజకవర్గాల్లో మార్పులు చేసింది. మరో 5-6 నియోజకవర్గాల్లో మార్పులపై అధిష్టానం స్పష్టతకొచ్చినట్టు తెలుస్తోంది. వైసీపీ 4గో జాబితాపై కసరత్తు ముమ్మరం చేసింది. 5-6 చోట్ల మార్పులు చేర్పులు జరిగే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. 4గో లిస్టులో ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రెహానా అందిస్తారు ఫోన్లో. రెహానా, అప్డేట్స్ ఏంటి ఈ 4-5 ప్లేసెస్ కి సంబంధించి, చేంజెస్ కి సంబంధించి? వైసీపీ ఇప్పటికే 3 లిస్టులో మొత్తంగా 59 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసింది. వీటిలో 50 అసెంబ్లీ నియోజకవర్గాలు కాక 9 పార్లమెంట్ సెగ్మెంట్లు మార్పులు చేశారు. ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు బ్రేక్ పడింది. ఇవాళ మళ్లీ కొత్త ప్రారంభం కానుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే లోక్సభ స్థానాలకు సంబంధించి మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉంటాయి. ఇప్పటికీ 9 స్థానాల్లో మార్పులు చేశారు. మరో 3 స్థానాల్లో స్పష్టతకు వచ్చారు. అంటే నందిగం సురేష్ బాపట్లలో ఆయనకి కొనసాగింపు అని అంటా ఉన్నారు. అదేవిధంగా రాజంపేట నుంచి మిథున్ రెడ్డి మళ్లీ కొనసాగే అవకాశం ఉంది. కడప నుంచి అవినాష్ రెడ్డి, వీళ్ళు ముగ్గురికి సంబంధించి స్పష్టతకు వచ్చినట్టుగా అర్థమవుతా ఉంది. మరో 13 లోక్సభ స్థానాలకు సంబంధించి మార్పులు జరిగే అవకాశం ఉంది. దాంట్లో మనం చూసుకున్నట్లయితే విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం, మచిలీపట్నం, గుంటూరు, నర్సరావుపేట, ఒంగోలు, నంద్యాల, నెల్లూరు ఈ సెగ్మెంట్ లో మార్పులు. ఇప్పటికే ఈ 13 నియోజకవర్గాలకు సంబంధించి ప్రాబబుల్ లిస్ట్ కూడా ఉంది. పరిశీలనలో అభ్యర్థులకు సంబంధించి బహుశా ఇవాళ జరిగే సమావేశంలో కొంత స్పష్టతకు వస్తారు. వీటిని అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. విజయనగరంలో మధ్య శ్రీనివాస్ పేరు వినిపిస్తుంది. ఉదయశ్రీ ఆయన పేరు దాదాపు ఖాయమైనట్టుగా తెలుస్తుంది. లేదంటే బొత్స సత్యనారాయణ పెడతారు అనే ప్రచారం కూడా జరుగుతా ఉంది. అదేవిధంగా మనం అనకాపల్లి చూసుకున్నట్లయితే పీలా రమాకుమారి పేరు వినిపిస్తుంది. కాకినాడ నుంచి చలమల శెట్టి సునీల్ పేరు పరిశీలనలో ఉంది. ఇక అమలాపురం నుంచి కొత్త అభ్యర్థిని వెతుకుతున్నారు. రాజమండ్రి నుంచి ఇప్పటికే డాక్టర్ అనుసూరి పద్మలత, వివి నాయక్ వీళ్ళ పేర్లు వినిపిస్తా ఉంది. నర్సాపురం నుంచి మనం చూసుకున్నట్లయితే శ్యామలాదేవి లేదంటే భోగరాజు గంగరాజు కుమారుడు రంగరాజు పేరు పరిశీలిస్తుంది పార్టీ. ఇక అదేవిధంగా మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ బాలశౌరి 2 రోజుల క్రితమే ఆయన పార్టీని వీడారు. ఆ ప్లేస్ లో వంగవీటి రాధా వైసీపీలో చేరతారు. ఆయన అక్కడ నుంచి బరిలో పెడతారనే ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా గుంటూరుకు సంబంధించి కూడా గుంటూరు లోక్సభలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి లేదంటే కృష్ణదేవరాయల పేర్లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా సినీ నటుడు అలీని గుంటూరు లేదా నంద్యాల బరిలో పెట్టే అవకాశం కూడా పార్టీ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఒంగోలులో మాగుంట శ్రీనివాసులకు సంబంధించి కొంత స్పష్టతకు రాలేదు. ఆయన స్థానంలో అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని లేదంటే మద్దిశెట్టి వేణుగోపాల్ ని గాని బరిలో పెట్టే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు పరిశీలన ఉంది. బహుశా అనౌన్స్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇవి మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కూడా 50 నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. మరికొన్ని సెగ్మెంట్లకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది. మార్పులు చేర్పులకు సంబంధించి ఇవాళ కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇవాళ కాని పక్షంలో ఇవాళ రేపట్లో అయితే 4గో జాబితా తుది జాబితా విడుదల చేసే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాల సమాచారం. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రెహానా.